చెప్పండి. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, బోత్ ఆర్ బాయ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి ఇది ఒక మంచి రోజుగా పెద్దవాళ్ళు నిర్ణయించేందుకు మనము అన్న చెల్లెల పండుగలాగా అందరము ఒకరికొకరు కలుసుకోవడం కోసం ఇవన్నీ నిర్ణయించారు. కాబట్టి మన ఈరోజు ఒక రోజే కాదు, ప్రతిరోజు అలాగే కలిసి ఉండాలి. ఈరోజు పండగాని ఒక రాఖీ కట్టుకోవడము, మళ్ళీ రేపటి నుంచి కొట్లాడుకోవడము, పిచ్చి పిచ్చి ఆలోచన చేయకూడదు. ఎప్పటికీ ఒకేలాగా ఉండాలన్నమాట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం అలాగే ఉండాలి. నెక్స్ట్ మనం ఇక్కడ అందరూ కూర్చున్నదంటే ఎప్పటిలాగే మనం కడప మినీ బాలోత్సవం. ఇది మామూలుగా బాలోత్సవం అని మళ్ళీ జనవరిలో జరుగుతుంది. అప్పుడు ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. బట్ ఇది ఇండిపెండెన్స్ డే సందర్భంగా బాలోత్సవ కమిటీ, జన విజ్ఞాన వేదిక ప్లస్ బాలోత్సవ కమిటీ ఇద్దరు కలిసి ఆగస్టు 15 అంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక చిన్న కాంపిటీషన్స్, చిన్న సెలబ్రేషన్స్ చేశారు. దాంట్లో ఎక్కువ కాంపిటీషన్స్ లేకుండా ఓన్లీ ఎస్ఏ రైటింగ్ అండ్ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ షో, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్, ఇవి మాత్రమే చేశారు. దాంట్లో ఎప్పటిలాగానే ఉత్సాహంగా మన ఆర్టీసీ స్కూల్ పిల్లలు, మన పిల్లలు మీరంతా పార్టిసిపేట్ చేశారు. పేరు పేరున మన టీచర్లు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళను లాస్ట్ దాకా ఫ్యాన్సీ డ్రెస్ షోలో కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్లో కానీ, ఎస్ఏ రైటింగ్లో కానీ మన టీచర్స్ అందరూ ప్రోత్సహించిన టీచర్లందరికీ కూడా నేను మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న కూడా వాళ్ళను తయారు చేసుకొని వచ్చి లాస్ట్ దాకా ఉండి ఫంక్షన్ నడిపించుకొని ప్రతిదానికి టీచర్స్ సార్ మీరు చాలా అదృష్టవంతులు. నాట్ ఓన్లీ ద పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్సో ఎంకరేజింగ్ ద చిల్డ్రన్ టు గెట్ ప్రైజెస్ రావడం కోసం కానీ, పార్టిసిపేట్ చేయడం కోసం కానీ ఓపిక్గా సండేస్ అనుకోకుండా, హాలిడే అనుకోకుండా, పాప ఇళ్ళల్లో ఏం పర్మిషన్లు తీసుకుంటున్నారో మరి నాకైతే తెలియదు. మరి వచ్చేంతసేపు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. బాగా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ టైం అంతా హాలిడేస్ అనుకోకుండా, సండేస్ అనుకోకుండా కష్టపడుతున్న టీచర్లకు అందరికీ కూడా నేను మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఎప్పటికైనా మన పిల్లలకి అందరికీ మీరు గుర్తుండిపోతారు. ఇలాంటివి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల చాలా మంచి పని చేస్తున్నారు. పిల్లలకు కూడా ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ. ఇక ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రైజులు వస్తున్నాయా, ఏం తెచ్చుకుంటున్నాము, మెడల్స్ వస్తాయి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి. ఈ సర్టిఫికెట్స్, ఈ ప్రైజెస్ మీకు ఎప్పటికైనా దేంట్లో అయినా ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. తర్వాత ఇంకోటి, ప్రైజ్ వచ్చిందా లేదా, మనం వేసే రైటింగ్ రాసినమే నాకు రాలేదే, ఎలక్ట్రీషియన్ చెప్పినానే నాకు రాలేదే, డ్రాయింగ్ వేసానే అంటే ప్రైజ్ అనేది ఎవరికో వస్తుంటాయి అంతే. బట్ పార్టిసిపేట్ చేయడము, అక్కడికి వెళ్ళడము, అక్కడి వాతావరణము, కాంపిటీషన్ ఎలా ఉంది మనకు, ఓహో ఇది ఇట్లా ఉందంటే మనం ఈసారి ఇంకా ఏమి ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి మనం ఏదైనా రెక్టిఫై చేసుకునే దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ చేయడం అనేదే మన బాధ్యత. సరే ప్రైజ్ వచ్చిందా లేదా నెక్స్ట్ విషయం. అది అంతమందిలో అంత బాగా పర్ఫార్మెన్స్ చేయడము. మన పిల్లలు చాలా చాలా చిన్నపిల్లలు అయితే చాలా బాగుండినారు. అయితే నిజంగా చాలా ముద్దుగా ఉండినారు. నేనైతే ఎన్నిసార్లు అనుకుంటా, ఆ వీడియో అయితే చాలాసార్లు చూశాను నేను. మరీ స్పెట్స్ లేకుండా ఇంట్లో ఉండి మళ్ళీ ఆఫీస్ రూమ్లో తాళాలు తీసుకొని మళ్ళీ స్పెట్స్ తెచ్చుకొని మళ్ళీ స్పెట్స్ పెట్టుకొని ఒక్కొక్కరు ఒక రైతు బిడ్డ అయితేనేమి, మళ్ళీ ఎవరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అయితేనేమి, భరతమాతలు అయితేనేమి చాలా 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 బాగుండినారు, ముద్దుకున్నారు. నాన్న మీరందరూ దానికి ఏదో ప్రైజ్ రాలేదనో ఇంకోటి రాలేదనో మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. యూ గాట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద బాలోత్సవం. ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి, మనం తెచ్చుకుందాము. ప్రైజెస్ అనేది కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇంకోటి మనం ఏంటంటే మనం ఏమన్నా అడుగుదామంటే వాళ్ళు దేశ నాయకులు కదా అన్నారనమాట ఒక చిన్న మాట. సరే అది కూడా చూద్దాం మనం నెక్స్ట్ టైము. వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారో అదే మనం కూడా ఫాలో అవుదాము. తర్వాత ఒలింపిక్స్ నుండి ఎవరు వచ్చారమ్మా నిన్న? పివి సింధు కూడా వచ్చింది. అట్లా రకరకాలుగా మనదైతే చాలా వెరైటీగా ఉండింది, చాలా బాగుండింది. తర్వాత ఎప్పటిలాగానే మన సంతోష్ కూడా స్పీచ్ ఇవ్వమన్నారు. 9th క్లాస్ సంతోష్ బాగా మాట్లాడారని చెప్పి వాళ్ళు బాగా మెచ్చుకున్నారంట. నెక్స్ట్ మనకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మన టీచర్స్ డే జరుపుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని అంతా మీ టీచర్స్ బాగా ఫ్యాన్సీ డ్రెస్సెస్ చేసేసి మీకు ఏమేమో చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఎక్కడో పెట్టాలని, మిమ్మల్ని భారతరత్నలు అవార్డు పొందిన వాళ్ళలాగా తయారు చేసి పెడుతున్నారు. మరి మన టీచర్స్ డే కూడా మనము బాగా సెలబ్రేట్ చేసుకుందాం అందరం కలిసి. మీ అందరికీ స్టూడెంట్స్ కోఆపరేషన్తో నేను మీకు కోఆపరేట్ చేసి
మనందరం టీచర్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకుందాము. చిల్డ్రన్స్ డే మళ్ళీ చేసుకుందాము. మళ్ళీ మనకి ఇట్లా బాలోత్సవాలు, గ్రంథాలయ వారోత్సవాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి మనకి. ఇంకా మీరు అన్నిటిలో పార్టిసిపేట్ చేయండి. మీ అదృష్టం, మంచి టీచర్స్ ఉన్నారు మీకు. ఈవెన్ నర్సరీ నుండి మిమ్మల్ని 10th క్లాస్ దాకా మీ టీచర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి. యు ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఎంకరేజింగ్ యూ ఎ లాట్. అన్ని విధాలుగా మీకు డ్రెస్ ఇది వేసుకోండి అని చెప్పుకుంటూ, మీ పేరెంట్స్ లాగా వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నందుకు టీచర్స్ కూడా మీరు మీతో పాటు పాటలు పాడుకుంటూ, మీతో పాటు డ్యాన్సులు నేర్పించుకుంటూ, మీతో పాటు డ్రెస్సులు వేసి మిమ్మల్ని ఆటోలలో తీసుకెళ్ళి మీ పేరెంట్స్ కన్నా ఎక్కువనే చేస్తున్నారు. టీచర్లకు అందరికీ మీరు ధన్యవాదాలు తెలుపుకోండి. అందుకు మనం కృతజ్ఞతగా అట్లీస్ట్ అందుకని గురుదర్శనగా బొట్టన వేళ్ళు ఇవ్వద్దు, కానీ అట్లీస్ట్ కృతజ్ఞతగా మంచిగా హ్యాపీగా టీచర్స్ డే జరుపుకుందాము. హ్యాపీగా కృతజ్ఞతగా వాళ్ళు చెప్పిన మాట వినుకుంటూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. పొద్దున వెళ్ళి ఇవ్వకుంటే పర్వాలేదు, మనం అంత గొప్ప శిష్యులు కాకపోవచ్చు. కాబట్టి వెరీ థ్యాంక్ఫుల్ టు టీచర్స్. అలాగే ఇంకా ఇప్పుడు మనము దేంట్లో ప్రైజెస్ తెచ్చుకున్నాం. మంచి బుక్స్